ఈరోజు ఈ వీడియోలో కొన్ని జడ్జిమెంట్స్ విన్న తర్వాత నిజంగానే ఇంకా ఈ చట్టాలు, న్యాయాలు, ఈ కోర్టులు ఇవన్నీ బతికే ఉన్నాయనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్‌గా ఒక మైనర్ బాలికను అత్యాచారం చేసినందుకు, ఆ అత్యాచారం చేసినోడికి దాదాపుగా 22 ఏళ్ల జైలు శిక్ష అండ్ రూ. 35,000 జరిమానా విధించింది కోర్టు. అండ్ ఈ పర్టిక్యులర్ కేసొచ్చి నల్గొండ జిల్లాలో జరిగింది. అండ్ ఈ కేసు 2014లో నమోదైంది. నల్గొండ జిల్లా దామలచెర్ల మండలం బీర్లపాలెం గ్రామానికి చెందిన మహేష్ అనే వ్యక్తి ఒక మైనర్ అమ్మాయిని నమ్మించాడు. అది కూడా ఎలా అంటే, నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి, అలాగే మనిద్దరం కలిసి ఉందామని చెప్పి ఆ అమ్మాయిని మోసం చేశాడు. అలా మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటా అని నమ్మించి ఆమెని గర్భవతిని చేసి వదిలేశాడు. ఈ విషయం కాస్త ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్‌కి తెలిసింది. ఆ పేరెంట్స్‌కి తెలిసిన తర్వాత పేరెంట్స్ ఎళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఈ కేసు మొత్తం 2014లో అయింది. 14లో అయిన తర్వాత ఇది విచారణ కొనసాగుతుంది దీని మీద. జడ్జిమెంట్స్ కూడా పాస్ అవుతూ వస్తున్నాయన్నమాట. అండ్ జడ్జిమెంట్స్ కూడా వాయిదా పడుతూ వస్తున్నాయి. అండ్ ఈ పర్టిక్యులర్ కేసుని వేముల రంజిత్ అనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేస్తున్నాడన్నమాట. ఆయన కూడా చాలా, చాలా రోజుల నుంచి, అంటే చాలా ఏండ్ల నుంచి 2014 అంటే ఇప్పుడు 2025 దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత చాలా కష్టపడుతున్నాడు ఆ కేసులో ఎలాగైనా న్యాయం జరగాలని చెప్పి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలతో ఏకీభవించిన జడ్జి రోజా రామని గారు ఒక జడ్జిమెంట్ అయితే పాస్ చేశారు. నిందితుడు ఎవరైతే ఉన్నారో వాడిని కఠినంగా శిక్షించాలని, దాదాపుగా 22 ఏళ్ళు అతన్ని జైల్లో పెట్టాలని, అంతేకాకుండా రూ. 35,000 అతనికి జరిమానా విధించింది. అండ్ అదే విధంగా ఎవరైతే మోసపోయిన బాలిక ఉందో, అంటే ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటా అని మోసం చేసి గర్భవతిని చేసి వదిలేసాడో, ఆ అమ్మాయికి రూ. 10,00,000 పరిహారం అయితే చెల్లించాలని జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఈ జడ్జిమెంట్ పాస్ చేసిన తర్వాత చాలా మంది జనాలు ఇంకా ఈ న్యాయం, ధర్మం, చట్టం ఇవన్నీ బతికే ఉన్నాయి. మోసపోయిన అమ్మాయిలకి, మోసపోయిన వ్యక్తులకి ఈ మధ్య కాలంలో న్యాయం జరుగుతుంది. నిందితులను నిజంగానే శిక్షిస్తున్నారనే అభిప్రాయం అయితే కలుగుతుంది.